ఓం నమో వెంకటేశాయ. దాదాపు శ్రీవారిని మేము 2 నిమిషాలు అలానే చూస్తూ ఉన్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ ట్రిక్ మీకు కూడా చెప్తాను. ఆగస్టు 15 రోజున మేము తిరుపతి వెళ్ళాం. నాకు నిజంగా శ్రీవారి అనుమతి ఉంటేనే, శ్రీవారు పిలిస్తేనే, ఆ పెద్దాయన పిలిస్తేనే అక్కడికెళ్తారు అంటారు. ఎందుకంటే దాదాపు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. శ్రావణ శుక్రవారం తర్వాత శ్రావణ శనివారం రోజు మేము వెళ్ళాము. చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. 300 రూపీస్ టోకెన్ టికెట్ మాది. దానికి 6 అవర్స్ 7 అవర్స్ పడుతుందన్నారు. మాకు స్లాట్ 8 అయితే కొంచెం వరాహస్వామి దగ్గర అక్కడ కూడా టైము 2 అవర్స్ దాకా పట్టింది. అప్పుడు ఆల్మోస్ట్ 10కి లోపలికి వెళ్ళాం. చెక్ ఇన్ అంతా అయిపోయినాక 1 కల్లా బయటకు వచ్చేసాం. అసలు చాలా తొందరగా అయిపోయింది. ఆ ట్రిక్ ఏంటంటే, ఒక వెండి వాకిలి ఉంటుంది కదా, ఆ వెండి వాకిలి దాటంగానే మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ అందరిని కలిపేసినప్పుడు రండి 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 అంటే అప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటిదాకా ఫుల్ రష్ ఉన్నాం మనం. అప్పుడు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీవారిని చూడంగానే ఒక 10 సెకండ్లు లేదంటే 20 సెకండ్ల లోపే మనల్ని పక్కన నెట్టేస్తారు. సో అలా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వెండి వాకిలి నుంచి ఒకళ్ళు మాకు పరిచయం అయ్యారు. సార్ మీరు గర్భగుడికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ తాడు ఉండిద్ది, దాన్ని పట్టుకొనే రండి, మీకు దర్శనం చాలా బాగా అవుతుందని చెప్పారు. సరే చూద్దామని చెప్పి అలానే వెళ్ళామన్నమాట. అసలు ఆ తాడు ఇలా శ్రీవారి లోపలికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా స్ట్రైట్గా శ్రీవారి అంతసేపు నడుచుకుంటూ శ్రీవారిని దర్శనం చేసుకున్నాం. నేను దాదాపు 7-8 సార్లు వెళ్ళాను కానీ తిరుపతి దర్శనం ఇంతసేపు చూసాం. ఇదే చాలా ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది ఇలా అనుకుంటే మాకు తర్వాత రోజు నైట్ ట్రైన్ 6:20కి తిరుపతి నుంచి. ఆల్మోస్ట్ ఆటోలు ర్యాపిడోలు ఇవన్నీ దొరక్క లేట్ అయిపోయి మా రూమ్ దగ్గర నుంచి కింద చాలా లేట్గా వెళ్ళిపోయాం. 6:30కి వెళ్ళిపోయాం. అప్పటికి అనుకున్నాం వెళ్ళిపోయిందిలే ట్రైను అనుకున్నాం. కానీ 6th ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైను. వెళ్ళేసరికి కింద అప్పుడు ఇంకా వెళ్ళిపోద్ది అనుకున్నాం. వాళ్ళు చెప్పారు ముందు ట్రైన్ ఆగింది, ఎందుకు త్వరగా వెళ్ళండి అని చెప్పారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాము. లోపల కూర్చున్నాక అర్థమైంది 6:20కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిందంట బండి. మూవ్ అయింది కూడా. మూవ్ అయిన ఒక 20-30 సెకండ్స్కి ఎవరో చైన్ లాగారంట. అస్సలు మా కోసమే లాగారనిపించింది. అప్పుడు అనిపించింది శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటే దర్శనం అయిద్దని నిజమే అనిపించింది. ఆయన మమ్మల్ని పిలిచాడు, దగ్గరుండి మమ్మల్ని పంపించాడు అనిపించింది. ఎస్, అందుకే ఈ విషయం మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తాను. మీకు ఇలాంటి మిరాకిల్స్ ఏమైనా జరుగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.